వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు నెలకొన్న గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా గేమ్ చేంజర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ట్రైలర్ అయితే అంచనాలను భారీగా పెంచేసింది. గేమ్ చేంజర్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి మిగిలిన సినిమా కన్నా ముందుగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ వింటేజ్ శంకర్ స్టైల్లో భారీ ఎత్తున రూపొందుతున్న పొలిటికల్ కమర్షియల్ మూవీగా రాబోతుండగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో అంచనాలను పెంచేసింది. ట్రైలర్ ఇలా రిలీజ్ అయిందో లేదో యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ము లేపుతూ మాస్ రచ్చ చేసింది. గేమ్ చేంజర్ సినిమా సెన్సార్ బోర్డు నుండి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకోగా సినిమా సుమారుగా 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో ఉంది. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో రామ్ చరణ్ లుక్స్ మరియు యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేషన్ లాంటి సీన్స్ మేజర్ హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. ఇక రిచ్ విజువల్స్ అండ్ సాంగ్స్ కోసం పెట్టిన ఖర్చు అన్ని కూడా విజువల్ గా చాలా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోందని గట్టి టాక్ అయితే నడుస్తోంది. ఈ సాంగ్ లో శ్రీలీల కనిపించబోతోందని అంటున్నారు. కానీ ఈ విషయంపై అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.